నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. దేవి నవరాత్రిలోనే ఉన్నాం. మీకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు అన్న. దసరా శుభాకాంక్షలు. ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు మీరు. దేవీ నవరాత్రుల్ని పురస్కరించుకుని మనం ఆయా రోజుని బట్టి ఆ అమ్మవారి ఆరాధనని చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. దాంతో పాటు ఆ అమ్మవారి ఆరాధనతో పాటు ఏ గ్రహశాంతి జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది శాస్త్ర వచనమే. ఎందుకంటే అటు దశమహావిద్యల్లో నుంచి మనం గనక చూసుకుంటే దశమహావిద్యల్ని కూడా చాలా విశేషంగా దేవీ నవరాత్రుల్లో చేసుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే వాళ్ళ గురువుల నుంచి వస్తే గనక ఆ ఆరాధనని చేసుకుంటారు. ఈ దశమహావిద్యల్ని అనుసంధానం చేసుకుని ఆ గ్రహ శాంతి జరగటం అనేది కూడా చాలా చాలా పండితులు చెప్పేటటువంటి విషయం. సో దాన్నే మీరు కూడా చక్కగా చెప్తున్నారు. అయితే దశమహావిద్యల జోలికి వెళ్లకుండా సాత్విక రూపాల్ని పూజిస్తూ తద్వారా గ్రహ శాంతుల్ని ఎలా తెచ్చుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మాకు వివరిస్తున్నందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలండి. భగవంతు ఇచ్చిన అవకాశం అన్న ఇది. ఎందుకంటే కలియుగంలో మనకి చెప్పింది ఏంటంటే మన అన్ని యుగాల్లోంచి చూసుకుంటూ వస్తే ఒక యుగంలో దేవతలు మానవులు ఒకేలాగా నడిచే యుగం. వాళ్ళకి కావాల్సిన విధాలుగా వెళ్ళాలంటే స్వర్గానికి నరకానికి నడుచుకు వెళ్ళే అంత స్తోమత స్థితి ఇచ్చారు మానవులకి. తర్వాత జపం తపస్సు చేస్తేనే కనిపించారు. ఆ తర్వాత వచ్చి అనుష్ఠానం పూజలు చేసి హోమాలు చేస్తేనే కనిపించారు. కానీ కలియుగం వచ్చినప్పటికి ఏమైందంటే నామాన్ని చేస్తే కూడా నేను పలుకుతాను అని చెప్పాడు ఆయన. సో నామాన్ని చేస్తే పలికినప్పుడు మనం ఎందుకు అంత తీవ్రమైన తపస్సులు తీవ్రమైన పూజలు చేయాలి? చేయగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు, చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చేయలేము అనే బాధ లేకుండా మనం ఇవాళ ప్రత్యామ్నాయం అంటే వాళ్ళు చేయలేము అని బాధపడకుండా ఒక రోజైనా మంచిగా నిష్ఠగా చేయండి. 9 రోజులు చేయాలని సంకల్పం ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. వాళ్ళ ఆచారం నియమాలు మన ఇంటి ఆచార ప్రకారంగా ప్రతిరోజు నిత్యం చేసే వాళ్ళు ఉన్నారు. 9 రోజులు మొత్తం ఉపవాసం ఉండి పాపం 10వ రోజు భోజనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నవరాత్రులు చేసే మొత్తం అసలు తినరు. నవరాత్రులు అంతా కూడా ఏంటంటే పళ్ళు రసం పళ్ళు తినడము పానీయాల మీద ఆధారపడి ఉంటారు. జ్యూసులు తాగడం. ఆ 10వ రోజు దశమి రోజు భోజనం చేస్తారు. అలా నిష్ఠాగరిష్ఠులు కూడా ఉన్నారు మన దగ్గర. ఇప్పటికీ చేస్తున్నారు అలాగా. అలాంటి దాంట్లో మనం చేయగలిగితే అంత ధైర్యం అంత శక్తి అమ్మవారు వాళ్ళకి ఇచ్చింది. అది పూర్వజన్మ సుకృతం. మనకి రావాలని మనకు రావాలని కోరుకోవడం తప్పులేదు. తప్పకుండా చేయాలి. 9వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాల్సి ఉంటుంది? తద్వారా ఏ గ్రహశాంతి జరుగుతుంది? జయప్రద గారు తప్పకుండా అన్న. 9వ రోజు మహిషాసురమర్దిని అమ్మవారు. మహిషాసురమర్దిని అంటే మనలో ఉండే సద్గుణాలను బయటికి వచ్చేలాగా దుర్గుణాలని తొలగించేలాగా అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. ఎందుకు అంటే మహిషాసురమర్దిని అంటే ఒక రాక్షసుని చంపడం అంటే మనలో ఉండే కొన్ని చెడు వాటిని చంపడం అనమాట. రాక్షస గుణాలను చంపడం. సో అది చంపడం అనేది అంత సాధ్యం కాదు కనుక మనకి అమ్మవారిని ఆ రోజు అర్చన పూజ చేస్తే ఆవిడ ఆశీర్వాదంతో అవన్నీ అలా బయట తొలగిపోయి మనం మళ్ళీ మానవులుగా ఎదుటి వాళ్ళు సాయం చేసే గుణాలుగా మారుతాం. జనరల్ గా ఏమైందంటే అందరూ అనుకుంటే మేము చాలా మంచి వాళ్ళం అండి అంటారు. మంచి వాళ్ళే కానీ ఎదుటి వాళ్ళు వీళ్ళకంటే ఒక మెట్టు ఎక్కువ ఉన్నా వీళ్ళకంటే ఎవరినైనా వీళ్ళకి గుర్తింపు లేకుండా పక్క వాళ్ళు పిలిచి మీరు రండి మీరు కూర్చోండి అన్నా ఆటోమేటిక్ గా మంచితనం తగ్గిపోయి పక్కకి వెంటనే కొంచెం వచ్చేస్తుంది. ఏం మాకంటే వాళ్ళు గొప్ప ఏంటి అని చెప్పేసి. దాంతో ఇవి కూడా ఏంటంటే చెడు గుణాలే. ఇలాంటి గుణాల నుంచి కూడా బయటపడతాం. కుళ్ళు అనే కంటే అంత దారుణమైనటువంటి గుణం ఇంకోటి ఉండదేమో అని అనిపిస్తుంది కదా. అది సహజంగా వచ్చేస్తుంది అన్న. అంటే ఒకళ్ళకి ప్రయారిటీ ఇచ్చినప్పుడు మనకి ఇవ్వలేదు అనే ప్రయారిటీ మీద అది వచ్చేస్తుంది. అది కలియుగం కదా, అది వాళ్ళ తప్పు కూడా కాదు, కలియుగ ప్రభావం అనమాట. సో కలియుగంలో కలి ఆ మాత్రం పెట్టకపోతే కలియుగంలో కలి అని ఎందుకు అనుకోవాలి చెప్తున్నా. ఖచ్చితంగా కలిలో కావాల్సిన పాపాలు చేయించారు కనుక మానవుల చేత ఏమి చేయనన్న వాళ్ళు కూడా మంచివాడిని కూడా కోపం తెప్పించే పని. సో మంచివాడికి కూడా ఒక చెడ్డ పేరు పులిమే పని ఈ కలియుగంలో జరుగుతూ ఉంటాయి. అలాగే అలా ఏమి జరగకుండా ఉండడానికి మన పని మనం చేసుకోవడానికి సహజంగా మన జీవితం మన జీవన ఆధారం ఉండడానికి కోసమని ఈ మహిషాసురమర్దినం వంతలు
పూజ చేస్తాం. అయితే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుంది కనుక ఆ రూపాన్ని ఒకసారి దర్శిస్తే మనలో ఉండే ఉగ్రత్వం అనేది తగ్గిపోతుంది. సో మొత్తం తగ్గిపోయి ఆవిడలో ఉగ్రాన్ని చూడకూడదు, మనలో ఉన్నది పోవడానికి పోవడానికి ఆవిడ చూడాలి, ఆ ఉగ్ర రూపాన్ని చూడాలి. ఆవిడ ఆ ఉగ్రంతో ఆవిడ ఒకసారి అంటే ఆవిడ చిన్న చూపు పడితేనే ఆ దుష్టులు పారిపోతారు. సో మనలో దుర్గుణాలు పారిపోవా? ఎందుకు అందుకే మహిషాసురమర్దిని రోజున అమ్మవారిని చూడడానికి వెళ్తాము. సో చూస్తాము, అక్కడ బలిస్తుంటారు, ఆ బలిని అన్ని చూస్తాం. ఎందుకంటే అవన్నీ చూస్తేనే మనలో ఉన్న క్రూరత్వం అని తగ్గిపోతుంది. సో తగ్గిపోయి మళ్ళీ మనం మానవులుగా, అయ్యో మానవ జీవితం అనేది చాలా సహజమైనది, చాలా అదృష్టమైనది. ఈ జీవితంలో రావడం పుట్టడం అనేది అదొక అదృష్టం. మన ఈ చేతులతో కదా పూజించగలుగుతాం. అదే పశువులు అనుకోండి పూజించగలదు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి చేయలేవు. మనం అది చక్క చేతులతో పూజ చేయగలం. అందుకని అమ్మవారిని దర్శించుకుంటాం అన్నమాట. సో ఇంట్లో చేయించుకోవాలంటే లలితా సహస్రనామాన్ని 9 సార్లు పారాయణ చేయించాలి ఆ రోజు. చాలా చాలా విశేషం. అంటే ఇంట్లో ఒక్క సమస్యని కాదు, ఎన్ని రకాల సమస్యలు ఉన్నా అన్ని తొలుగుతాయి అమ్మవారి పూజించడం వల్ల. 9 సార్లు లలిత సహస్రనామం పారాయణ చేయడం, 9 మంది ముత్తైదులకి సువాసిని పూజ చేయించడము, 9 మంది బాలలకి బాల పూజ చేయించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలుగుతాయి. ఇది చాలా చాలా మంచి అంటే సంవత్సరానికి ఒకసారి ఇలా చేయించుకోవడం వల్ల ఆ ఇంట్లో అసలు అశాంతి అనేది ఉండదు నాన్న. మొత్తం శాంతం, ప్రశాంతత, అన్ని యోగం బాగుంటుంది. అయితే చేయలేని వాళ్ళు ఒక్క ముత్తైదుగానే చేయించుకోండి. ఈ మహిషాసురమర్దిని కొలవటం వల్ల ఏ గ్రహ శాంతి జరుగుతుంది అనుకోవచ్చు? శని భగవానుడు. అబ్బాబ్బా శనేశ్వరుడు. అందుకే కదా మనకి శని భగవానుడు ఆస్తులు కావాలన్నా శని భగవానుడి, వివాహం కావాలన్నా శని భగవానుడి, సంతానం కావాలన్నా శని భగవానుడి. ఎందుకంటే ఆయన ఇచ్చిన సంతానం సత్సంతానం అన్నమాట. ఆయన ఇచ్చిన పిల్లలు ఏంటంటే బాధ్యత గల పిల్లలు, బాధ్యత గల పౌరులు దేశానికి. ఇలా శని భగవాన్ అనుగ్రహం ఉంటే బాధ్యత గల పౌరులు, మనకి బాధ్యత గల పిల్లలు కలుగుతారంట. సో అందుకే ఆయన దశలోనే వివాహం చూస్తుంటారు. ఎందుకంటే వివాహం జరిగితే ఇంకా ఒకసారి ముడిపడితే జీవితాంతం వాళ్లే భార్య భర్తలు, వాళ్ళు విడిపోరు, కలిసి ఉంటారు. అందుకే శని మహాదశలో వివాహం చేయమని చెప్తారు అందరూ. సో అందుకని తర్వాత ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ఆయన ఒకవేళ ఆస్తి కానీ ఆయన కానీ మనకి ఆర్థిక ఇబ్బంది లేకుండా చేయడం కానీ చేశారంటే ఇంకా అది ఎవరు ఆపలేరు. చాలా మంది ఉంటారు, అసలు వీళ్ళు ఏం చెప్పినా వీళ్ళు బాగానే వస్తే డబ్బులు అంటారు. అంటే మనకి శని భగవాన్ ఒక అనుగ్రహం ఉంది, ఖచ్చితంగా వస్తుంది, దినదిన అభివృద్ధి ఉంటుంది. సో అందుకని మహిషాసురమర్దిని అమ్మవారిని ఆ రోజు కొలవడం వల్ల శని భగవాన్ ఒక అనుగ్రహం కలుగుతుంది. సో ఈ మహిషాసురమర్దినికి అమ్మవారి అలంకరణ అంటే నీలం రంగు చీర, నీలం రంగు చీర కానీ, రెయిన్బో రంగు చీర కానీ, 7 రంగులు కలిగిన చీర కానీ పెట్టచ్చు అమ్మవారికి. సో అది ఆ విధంగా అలంకరణ చేసుకునేది. పుష్పాలు వచ్చేసరికి శంఖం పూలు అని నీలం శంఖం పూలు దొరుకుతాయి, లేదా నీలం చామంతి పూలు దొరుకుతాయి. సో ఆ చామంతి పూలతో అర్చన. తర్వాత వీళ్ళు చేయాల్సింది ఏంటంటే తెల్లని జాజి పూలతో అర్చన చేయాలి ఆ రోజున. తెల్లని జాజి మనశ్శాంతి ప్రశాంతత కోసమని అమ్మవారికి, అమ్మ కాస్త శాంతించమ్మా, మాకు శాంత స్వరూపంగా నీ దర్శనం ఇవ్వమ్మా అని అడుగుతూ ఆవిడకి సాయంకాలం కూడా శాంతంగా ఈ జాజి పూలతో పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా 3 రకాల పూలు వేసి అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు. నైవేద్యం వచ్చినప్పటికి ఏమిటంటే పులిహోర, పూర్ణం బూరెలు, శనగపప్పు కలిపిన పూర్ణం బూరెలు, ఆ పూర్ణంతో బొబ్బట్లు కానీ చేసి నైవేద్యం పెట్టాలి. తర్వాత నువ్వులు అన్నం అంటారు, అన్నంలో నెయ్యి వేసి జస్ట్ నువ్వుల పొడి వేసి ఆ నువ్వుల పొడిని దాంట్లో కలుపుతారట, అది నువ్వుల అన్నం అంటారు. అమ్మవారు చాలా ఇష్టం. ఆ రోజు నైవేద్యం అమ్మవారికి పెట్టాలి నువ్వుల అన్నాన్ని. సో ఈ విధంగా పెట్టడం, ఒక బాల ముత్తైదుకి ఒక సువాసినికి పూజ చేయించడం. కుదిరితే 9 మంది ముత్తైదులకి 9 మంది బాలలకి చేస్తే చాలా విశేష ఫలితాలు వస్తాయి. మనం ఎన్నో హోమాలు పూజలు చేపిస్తాం, కానీ ఈ కార్యక్రమం చేయించడం వల్ల చాలా విశేష ఫలితము. ఆ సంవత్సరం వాళ్ళకి కావాల్సిన పనులన్నీ అయిపోతాయి. అది ఏదైనా కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, కెరీర్ సంబంధించినవి కావచ్చు, ల్యాండ్కి సంబంధించినవి కావచ్చు, వివాహం సంబంధించింది కావచ్చు, ఏ విషయమైనా చాలా చక్కగా జరుగుతుంది. అద్భుతం అండి, చాలా వివరంగా మాకు తెలియజేశారు. 9 రోజులు కూడా నవగ్రహాలకి సంబంధించి ఎలా అనుసంధానం అయ్యింది, ఏ రూపంలో అమ్మవారిని కొలుచుకుంటే ఖచ్చితంగా ఈ నవగ్రహ శాంతి అనేది జరుగుతుంది అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ 9 days డెఫినెట్ గా అమ్మవారు భూమి మీదకి దిగి వస్తారు, దివి నుంచి భూమికి ఖచ్చితంగా దిగి వస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. బోల్డ్ కాస్మిక్ ఎనర్జీతో ఉంటాయి. కాబట్టి ఈ నవరాత్రుల ఈ 9 రోజులు కూడా అందరూ కూడా అమ్మవారి ఆరాధన వాళ్ళ శక్తానుసారం చేస్తామా. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ.